ఆచి చికెన్ మసాలా. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దాదాపు 650 ఎకరాల భూ వివాదంపై హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేసేందుకు భారీ పోలీసు బలగాలతో రంగంలోకి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం ప్రభుత్వం ఈ భూములను సేకరిస్తుండగా స్పష్టమైన పరిహారం అందే వరకు భూములు ఇచ్చేది లేదంటూ స్థానిక రైతులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసుల కళ్లల్లో కారం చల్లారు రైతులు. ఈ ఘటనలో చేవెళ్ల డీసీపీ గౌతమ్ యోగేష్ తో పాటు పలువురు సీఐలు, మహిళా సీఐలకు గాయాలయ్యాయి. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి భారీగా పోలీసులు మోహరించారు. బహదూర్గూడ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉదయం నుంచి కంటిన్యూగా ఈ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు రైతులు. ఈ రోజు భారీగా హైడ్రా అధికారులు అక్కడికి చేరుకొని ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పేరుతో తమ భూములన్నీ కూడా లాక్కునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అది కూడా దౌర్జన్యంగా ఈ భూములను లాక్కునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా ఆ భూములు కోల్పోతున్నటువంటి రైతులు బహదూర్గూడ గ్రామస్తులంతా కూడా అక్కడ టెంట్ ఏర్పాటు చేసి మాకు స్పష్టమైనటువంటి నష్టపరిహారాన్ని చెల్లిస్తే మేము భూములు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఈ భూముల్ని వదులుకోమంటూ కూడా ఉదయం నుంచి వారి నిరసన కొనసాగిస్తా ఉన్నారు. గత 5 రోజుల నుంచి కంటిన్యూగా వీళ్ళ నిరసన ఆందోళన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో ఈ రోజు ఏకంగా భూములని స్వాధీనం చేసుకోవడానికి హైడ్రా అధికారులు, పోలీస్ యంత్రాంగం అంతా కూడా అక్కడికి చేరుకోవడంతో ఇంకాస్త రైతులు ఎక్కువగా గుమ్ముగుడి తమ భూములను ఎట్టి పరిస్థితుల్లో వదులు కింద లేదు అంటూ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఉదయం నుంచి సాగుతున్నటువంటి ఈ నిరసనలో ఇంతకు ముందు వివిధ పార్టీలకు చెందినటువంటి పార్టీ కార్యకర్తలు, నాయకులంతా కూడా రైతులకు మద్దతు తెలియజేస్తూ ఆ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మద్దతు తెలియజేయడానికి వచ్చినటువంటి రైతుల పక్షాన నిలబడ్డటువంటి వివిధ పార్టీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరినీ ఇక్కడి నుంచి కూడా వాహనం ఎక్కిస్తూ ఉండగా రైతులంతా కూడా ఒక్కసారి ఆవేశానికి లోనయ్యి తమకు మద్దతు తెలియజేయడానికి వస్తే పోలీసులకు ఏంటి సమస్య, పోలీసులు ఎందుకు వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నారు, మా దీక్షని, మా నిరసనని భగ్నం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా వాళ్ళు ముందస్తుగా ప్లానింగ్ ప్రకారంగా తెచ్చుకున్నటువంటి కారం పొడి, చేతిలో కర్రలు, ఆ తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి రాళ్ళు, అక్కడ కూర్చోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి కుర్చీలు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా పోలీసుల పైన ప్రయోగం చేసినటువంటి వీడియోలు కనబడతా ఉన్నాయి. పోలీస్ అధికారుల పైన కారం జల్లడము, కూర్చోడానికి తెచ్చినటువంటి కుర్చీలు తీసి వాళ్ళ పైన విసరడము, అక్కడ ఉన్నటువంటి రాళ్ళు, కర్రలు తీసుకొని పోలీసుల మీదకి విసరడంతో పోలీసులు ఒక్కసారిగా టెంట్ లోపలికి ప్రవేశించి వీరందరినీ కూడా అదుపు చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు సాగుతా ఉన్నాయి. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ కళ్ళల్లో కారం కొట్టినట్టుగా కూడా స్పష్టంగా వీడియోలో అర్థమవుతా ఉంది. ఇతర అధికారుల పైన కారం చల్లుతా ఉండగా దాన్ని కంట్రోల్ చేయడానికి డీసీపీ వెళ్లడము, డీసీపీ కంట్లో కూడా కారం పడడంతో ఒక్కసారిగా తను కళ్ళు మూసుకొని అయోమయం సిచ్యువేషన్ లో ఉండడంతో మిగతా స్టాఫ్ అంతా కూడా డీసీపీ పడ్డటువంటి కళ్ళలో అంతా కూడా క్లీన్ చేసి వాటర్ తో మొహం గడుపున్న తర్వాత కొంత సెట్ అయిన తర్వాత రైతులని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలా చాలా మంది మహిళా పోలీసుల కళ్ళల్లో, అక్కడ ఉన్న జెంట్స్ పోలీసుల కళ్ళల్లో కూడా రైతులు కారం కొట్టి వాళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి, మా భూముల కోసం మేము నిరసన తెలియజేస్తా ఉంటే పోలీసులు ఎందుకు రాజకీయ నాయకులను అడ్డుకుంటా ఉన్నారు, వాళ్ళు మద్దతు తెలియజేస్తే మద్దతు తెలియజేయకుండా ఎందుకు వాళ్ళని ఎక్కడికక్కడ కట్టడి చేస్తా ఉన్నారంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పోలీసులపైకి తిరగబడడంతో పోలీసులు కొంత వెనుకడుగు వేసినప్పటికీ డీసీపీ కళ్ళల్లో కారం కొట్టి, ఇతర ఉన్నతాధికారుల కళ్ళల్లో కారం కొట్టి కుర్చీలు మీదికి విసిరడము, రాళ్లతో పోలీసులపై దాడి చేయడము, కర్రలతో పోలీసులపైకి విసరడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులని తీవ్రంగా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ రైతులు ఎట్టి పరిస్థితుల్లో మా భూముల జోలికి వస్తే మాత్రం పరిణామం ఇంకో రకంగా ఉంటుంది, ఎవ్వరు వచ్చినా తమ భూముల జోలకు వదిలేదే లేదు, ఏళ్ల తరబడి ఈ భూములను నమ్ముకొని ఉన్నాము,
ఇది సాగు చేసుకుంటున్నటువంటి భూమి, మా కుటుంబం దీనిపైన ఆధారపడి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు భూముల జోలికి రాకండి అంటూ మాత్రం ఒక పక్క రైతులు ఆందోళన సాగిస్తా ఉన్నారు. మద్దతు తెలియజేయడానికి వచ్చినటువంటి వ్యక్తులను అరెస్టు చేయడంతో ఆవేశానికి లోనైనటువంటి రైతులు పోలీసుల పైన దాడులకు తెగబడాల్సినటువంటి అవసరం వచ్చింది. పోలీసులకు కుర్చీలు విసరడము, రాళ్లు విసరడము, కర్రలు విసరడము, చేతిలో తెచ్చుకున్నటువంటి కారం పొడి వారి పైకి విసరడంతో దాంట్లో డీసీపీ చేవెళ్ళ కళ్ళలో కూడా కారం పడి కొంత అవస్థకు గురైనటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం స్క్రీన్ పైన ప్రసారం అవుతా ఉన్నాయి. పోలీసుల విధులకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తున్నా, పోలీసుల పైన దాడులు చేసిన, పోలీసుల కళ్ళలో కారం చల్లినటువంటి వారందరి రైతుల పైన కేసులు నమోదు చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. దీనిపైన కేంద్రం, రాష్ట్రం స్పష్టమైనటువంటి ఆదేశాల తర్వాతనే మీ భూములు మాకు అప్పగించండి తప్ప అనవసరమైనటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేయకండి, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకండి అంటూ మాత్రం పోలీసులు ఒక పక్క రైతులని సంజాయించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో రైతులు మాత్రం మా భూములను మేము వదులుకోలేము, మా కుటుంబాలన్నీ కూడా ఈ భూమి మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఇంత వాల్యూతో ఉన్నటువంటి భూములు ఇప్పుడు ప్రభుత్వం ఒకవేళ దీన్ని వాల్యూ కట్టించినా అసలు తీవ్రంగా నష్టపోతాము. ఈ ప్రాజెక్టు మా భూమిలో నుంచి రాకూడదు, మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ భూముల్ని వదులుకోమంటూ మాత్రం వారి ఆందోళన ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. సాగిత్ ఏంటి ఇప్పుడు ఆందోళన ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది, అంటే రైతులు శాంతించే ప్రయత్నంగా ఆ దిశగా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? రైతులకు అనేక మంది పార్టీల మద్దతు తెలియజేస్తా ఉన్నారు. ఉదయం నుంచి బీఆర్ఎస్ మద్దతు తెలియజేసింది, ఇంతకు ముందు బీజేపీ, ఇతర స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ సైతం రైతులకు అండగా నిలబడి వీరి కోరికలు, వీళ్ళ డిమాండ్స్ నెరవేరితే తప్ప రైతుల జోలికి వెళ్ళకండి అంటూ మాత్రం పోలీసులని హెచ్చరిస్తూ వీళ్ళందరూ అక్కడ వెళ్లి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఈ వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులందరూ మద్దతు తెలియజేస్తా ఉన్నారని పోలీసులు వారందరినీ కూడా కట్టడి చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్తుండడంతో ఆవేశానికి లోనైనటువంటి రైతులు ఎవరైనా తమ టెంట్ లోపలికి వచ్చి ఈ ధర్నాని, నిరసనని భగ్నం చేసే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా వారి పైన కారం పొడి చల్లాలి ప్రీ ప్లానింగ్ తో మహిళలు ఉండడము, పురుషులైతే చేతిలో కర్రలు, రాళ్లు పట్టుకొని చీరలు పోలీసుల పైకి విసిరేసి వాళ్ళని తరిమికొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో అనేక మంది పోలీస్ అధికారులు, మహిళా పోలీస్ అధికారులు, చెవెళ్ళ డీసీపీ యోగేష్ గౌతమ్ సైతం కారం పొడి మీద పడడంతో తీవ్ర అస్వస్థకు గురయ్యి కొద్దిసేపు పాటు పూర్తిగా అన్కాన్షియస్ అయినటువంటి పరిస్థితి ఏర్పడింది. పోలీసు ఉన్నతాధికారుల కళ్ళలోనే ఈ కారం కొట్టినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి రాత్రికి రాత్రి ఈ రైతులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి వారందరిపై కూడా కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. సార్ థ్యాంక్ యూ రవితేజ. We want